శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఎంతోమంది ఈ వారాహి నవరాత్రులు ముగింపు దశకు వచ్చేసరికి 2 రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. మొట్టమొదటిది ఏమిటంటే, ఏమండి నవరాత్రులు అయిపోయాక ప్రతిరోజు మేము వారాహి అమ్మవారిని పూజించదలుచుకుంటే కనుక అప్పుడు ప్రొసీజర్ ఏమిటి, ఎలా పూజించాలి? రెండోది, నవరాత్రుల్లో మాకు పూజ చేయడం వీలు కాలేదు, ఏదో ఒక ఇబ్బంది వచ్చి, అలా వీలు కాని వాళ్ళు మామూలు రోజుల్లో ఎలా చేయాలి, అసలు చెయ్యొచ్చా అని అడుగుతున్నారు. అవన్నీ వీడియోలో చెప్తా. సంతోషకరమైన విషయం ఏమిటి అంటే, వారాహి నవరాత్రులు చేయడం వల్ల మా జీవితాలు ఒక గాడిన పడ్డాయి అని వేలాది మంది మెయిల్స్ మెసేజ్లు పంపిస్తున్నారు. కులాలకు అతీతంగా అందరి దగ్గరించి వస్తున్నాయి అలాంటివి. మేము అమ్మవారికి పూజ చేసుకున్నాము, మా జీవితం ఇలా బాగుపడింది అని. చాలా సంతోషం. అసలు ఆ మెయిల్స్ చూసి మాకు కడుపు నిండిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక దేవతా శక్తి మనకి పలికిందంటే అర్థం మన సాధనా మార్గంలో ఆ దేవతతో ఒక అనుబంధం ఏర్పడింది అని. వారాహి అమ్మవారే కాదు, సప్తశనివారం వ్రతం చేస్తే మీకు పలికింది అనుకోండి, లేకపోతే సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తే పలికింది అనుకోండి, అంటే ఆ దేవతా శక్తికి మన సాధనా మార్గంతో ఒక అనుబంధం ఏర్పడింది అని అర్థం. అలాంటప్పుడు ఎప్పుడు ఆ దేవతను వదలకండి. అంటే ఆ దేవత మీకు రెసిప్రొకేట్ అవుతుంది, మీరు పిలిస్తే పలుకుతోంది అని అర్థం. అలాంటప్పుడు వదలకండి. ఆ దేవతని పూజామందిరంలో పెట్టుకుని జీవితాంతం పూజించండి. ఇంకా నవరాత్రులు అయ్యాక అమ్మవారిని ఎలా పూజించాలి అంటే చెప్తా. ఏ రోజైనా అమ్మవారిని సూర్యాస్తమయం తర్వాత పూజించండి. సాయంత్రం 6-6:30 ప్రాంతం తర్వాత. పూజించే ముందు మాత్రం స్నానం చేసి అప్పుడు పూజ చేయండి. ఎలా పూజ చేయాలి అంటే, మీకు శ్రీవాణి ఛానల్లో 10 నిమిషాల్లో ఎలా పూజ చేసుకోవాలి వారాహిదేవికి అనేది ఇచ్చాం. చక్కగా అలా చేసుకోండి. అక్కడ స్తుతి చెప్పాం కదా, అమ్మవారికి సంబంధించినవి 3 ఉన్నాయి శక్తివంతమైనవి. ఒకటేమో ఆ వీడియోలో చెప్పిన స్తుతి, రెండోది అష్టోత్తరం అమ్మవారిది, అది కూడా రికార్డ్ చేసి పెట్టాను ఛానల్లోనే. మూడవది అమ్మవారి కవచం, అది కూడా ఈ మధ్యనే ఇచ్చాం. ఈ 3 ఒక ట్రయో అనమాట. అసలు ఈ మూడిట్లో 3 రకాల శక్తులు ఉన్నాయి. ఆ 3 కలిపి చేయగలిగితే అద్భుతం. కానీ అవి 3 కలిపి చేయాలంటే రోజు ఒక 20 నిమిషాలు పడుతుంది దాదాపు. మీకు అంత సమయం లేదనుకోండి, రోజు ఆ 3 ఏదో ఒక్కొక్కటి చేయండి. లేకపోతే మొదటి రోజు ఒకటి, రెండో రోజు ఒకటి, మూడో రోజు ఒకటి, అలాగే అన్నిటికీ మన దగ్గర ఆడియోలు ఉన్నాయి కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఆడియో పెట్టుకుని చేసేసుకోవచ్చు. ఇలాగ నిత్య పూజ చేసేవాళ్ళు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఒక రోజు అస్సలు కుదరలేదనుకోండి పూజ చేయడం, అప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారివి 12 దివ్యనామాలు కానీ 7 దివ్యనామాలు కానీ ఇంకొక 2 వీడియోలు చేశాం కదా, అవి చూసుకుని ఆ 12 నామాలు మాత్రం చదవండి, అంతే సరిపోతుంది. అసలు ఏది కుదరని రోజు అది చదివినా పర్వాలేదు. ఈ వీడియోలన్నిటికీ, ఇప్పుడు నేను చెప్తున్న వాటిలన్నిటికీ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి. పంచమి రోజు మాత్రం అమ్మవారికి చాలా ప్రీతికరమైన తిథి పంచమి అంటే. ఆ రోజు మాత్రం విశేషమైన పూజ కుదిరినంత వరకు చేయండి. విశేషమైన పూజ అంటే ఏమిటి, మనం నవరాత్రుల్లో ఎలా చేసుకోవాలి అనేది వీడియో పెట్టాం కదా, ఆ వీడియో పెట్టుకుని పంచమి రోజు మాత్రం విస్తారంగా 20 నిమిషాలు పట్టే పూజ అది చేసుకోండి. ఈ పూజ అంతా అయ్యాక ధూపం అనే ఉపచారం అప్పుడు మాత్రం అమ్మవారికి ఖచ్చితంగా ధూపం చూపించండి. సాంబ్రాణిలాగా కొంచెం ధూపం పొగ వచ్చే వాటిని చూపించండి. అమ్మవారికి ధూపం అంటే ప్రీతి. అలాగే ప్రతిరోజు నైవేద్యం దగ్గర కనీసం 1 గ్లాసుతో బెల్లం పానకం అమ్మవారికి నివేదన చేసి ఆ తర్వాత పానకాన్ని అందరూ తీర్థంగా తీసుకోండి. ఇది మామూలు రోజుల్లో పూజ చేసే విధానం. అలాగనే మామూలు రోజుల్లో అయితే మీరు బ్రహ్మచర్యం లాంటి నియమాలు పాటించక్కర్లే. మీరు నవరాత్రుల్లాగా దీక్షగా చేస్తున్నా, లేకపోతే ఏదైనా కోరికతో కొంతమంది 41 రోజులు చేస్తూ ఉంటారు. అలాంటివి చేసినప్పుడు మాత్రం నియమాలన్నీ పాటిస్తే త్వరితంగా ఫలితం దక్కుతుంది. అమ్మవారి అనుగ్రహం మీ అందరి కుటుంబాలపైన ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటున్నా. శ్రీమాత్రే నమః.